నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నంద్యాల నిందితుల బెయిల్ రద్దుకు ప్రయత్నిస్తున్నామన్న సీఎం. కోర్టుల్లో తెలుగుదేశం కన్నా తమకు పలుకుబడి తక్కువ ఉందన్న జగన్. మైనార్టీలను అణచివేస్తున్నారన్న చంద్రబాబు. నంద్యాల ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం నిరసనలు. దీపావళి రోజున 2 గంటల పాటే టపాసులు కాల్చాలి. రాత్రి 8 నుంచి 10 గంటల వరకే ప్రభుత్వ అనుమతి. సైనిక లాంఛనాలతో వీర జవాన్ ప్రవీణ్ అంత్యక్రియలు. వందలాదిగా తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలికిన స్థానికులు. కేంద్ర సమాచార శాఖ పరిధిలోకి ఆన్లైన్ పోర్టళ్లు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం నిర్ణయం. దేశీయ తయారీ రంగంలో ఉద్దీపన చర్యలు. 2 లక్షల కోట్లతో కేంద్రం ప్రోత్సాహకాలు. సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ చైనా అత్యంత కీలక నిర్ణయం. 3 దశల్లో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల అంగీకారం. కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై స్పందించిన సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాధ్యులను గుర్తించి 2 పోలీసులను ప్రభుత్వం అరెస్టు చేస్తే వారికి బెయిల్ వచ్చేలా కొందరు పనిచేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. మొన్న నంద్యాల ఇన్సిడెంట్ జరిగినప్పుడే బాధ అనిపిస్తుంది. ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే న్యాయబద్ధంగా ఏం చేయాలి అన్నట్టుగానే చేశాం. మొట్టమొదటిసారిగా పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదు, అరెస్ట్ చేయరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తన మన అని భేదం చూడడం లేదు. వెంటనే ఆ పోలీసుల మీద సస్పెండ్ చేయడమే కాకుండా వారి మీద అరెస్ట్ చేసే కేసు కూడా పెట్టాం. అరెస్ట్ చేసిన వెంటనే జరిగింది ఏమిటి అని చెప్పి చూస్తే అన్నిటికన్నా బాధ కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన పార్టీకి చెందిన రామచంద్రరావు అనే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక పదవుల్లో ఉన్న ఆయనే బెయిల్ పిటిషన్ తరపున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు. వీళ్ళ పలుకుబడి ముందర మా పలుకుబడి సరిపోవడంలా కోర్టులు బెయిల్ కూడా ఇవ్వడం కూడా మన కళ్ళ ముందరనే కనిపించాయి. అయినా కూడా పోరాటం అనేది ఎక్కడ ఆగల. ఆ బెయిల్ను క్యాన్సిల్ చేయడం కోసం ఇంకా పెద్ద కోర్టుకు మళ్ళీ పోయాం. ఈ బెయిల్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోవడం జరిగింది. మైనార్టీలపై వివక్ష, అణచివేత లేని రాజ్యంగా మన సమాజం ఉండాలనేది మౌలానా సహా రాజ్యాంగ నిర్మాతలందరి ఆకాంక్షని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు, తప్పుడు కేసులు, సామూహిక ఆత్మహత్యలు, అత్యాచారాలు, గ్రామ బహిష్కరణలు చూస్తూ ఉంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలానా జయంతి రోజున మైనార్టీల హక్కుల సంరక్షణ కోసం పరితపించిన ఆయన ఆశయాల సాధనకు పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. జాతీయోద్యమ కాలంలోనే మతతత్వాన్ని వ్యతిరేకించి లౌకికవాద ఆవశ్యకతను చాటి చెప్పిన జాతీయోద్యమ నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చంద్రబాబు కొనియాడారు. భారతదేశ తొలి విద్యామంత్రిగా విశేష సేవలందించిన ఆయన రాజ్యాంగ రచనలోనూ పాలుపంచుకున్నారని గుర్తు చేశారు. ప్రజలందరికీ స్వేచ్ఛాయుత జీవనం కల్పించినప్పుడే ఆజాద్ ఆశయాలకు సాఫల్యత కలుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. నంద్యాల ఘటనకు బాధ్యులైన పోలీసులపై బెయిలు రాని కేసు ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని తెలుగుదేశం నిలదీసింది. తెలుగుదేశం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. తప్పు చేసిన పోలీసులపై పోలీసులే దర్యాప్తు చేస్తే న్యాయం జరగదని సీబీఐకి కేసు అప్పగించాలని డిమాండ్ చేసింది. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, మైనార్టీ నేతలు ఆందోళనలు చేశారు. బాధ్యులకు కఠిన శిక్ష పడాలని నినదించారు. సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ప్రభుత్వ వేధింపులు ఆగలేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో సలాం కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసుల్ని పంపి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టారని, ఒత్తిడి చేయడమేమిటని ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు ప్రదర్శన నిర్వహించాయి. రాజమహేంద్రవరంలోని ఆజాద్ చౌక్ వద్ద ర్యాలీ నిర్వహించిన అనంతరం జాంపేట మసీదు వద్ద ధర్నా చేశాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ర్యాలీలు చేసిన తెలుగుదేశం నేతలు బాధ్యులైన పోలీసులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కేసు విచారణలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుంటూరు నల్లచెరువు మదర్సా ఎదుట మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు ఆందోళనలు చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పోలీసులను తప్పించేందుకే బెయిల్ వచ్చే కేసు పెట్టారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇవాళ వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడే దమ్ము ధైర్యం లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇవాళ వైసీపీ పార్టీ అని చెప్పుకోక తప్పదు. నువ్వు వచ్చేటప్పటికి ఇక్కడ అన్ని కూడా శవాలుగా మారుతా ఉన్నాయ్యా. ఇంట్లో నుంచి బయటకు రావయ్యా, చూడవయ్యా ఈ యొక్క దమనకాండ్ని, డిఎస్పీని, సిఐని, ఎస్ఐని, సంబంధిత ఎస్పీ మీద చర్యలు తీసుకున్నప్పుడే నిజమైన న్యాయం సామాజిక 306 పెడితే బెయిల్ వస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది ఎవరి యొక్క తప్పు? భారతదేశంలో ఒక పౌరుడు కుటుంబానికి ఇది జరగటం అందులో పోలీసుల వల్ల, పోలీసు తీరు వల్ల జరగటం. రాజమండ్రిలో, బొమ్మూరులో 10 ఏళ్ల బిడ్డ మీద రేప్ చేస్తే ఆ దుండగుల మీద కేసు తీసేయమని చెప్పి మీరు హెరాస్ చేస్తే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసే పరిస్థితి. ఎస్పీలు, కలెక్టర్లు ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యేలని కాదని మేమేం చేయలేకపోతున్నాం అన్నారు. ఇటువంటి ఘటన జరిగిన తర్వాత పోలీసు మీద యాక్షన్ తీసుకునే ధైర్యం హోమ్ మినిస్టర్ కి రాని పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది. మీ పోలీసులు చేసిన దానికి మీ పోలీసులు కాదు ఎంక్వైరీ చేయాల్సింది, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మసీదు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మడకశిరలోని అంబేద్కర్ కూడలిలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నంద్యాలలో జామియా మసీదు నుంచి సోమప్ప కూడలి వరకు నిర్వహించిన శాంతి ర్యాలీలో ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి పెద్ద మసీదు నుంచి టౌన్ క్లబ్ ఎన్టీఆర్ కూడలి వరకు చేపట్టిన ర్యాలీలో సలాం కాల్ డేటా పరిశీలించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనలు చేశారు. రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైనార్టీల ప్రతినిధులతో అనేక అంశాలపై మాట్లాడారు. ఉర్దూను ద్వితీయ అధికార భాషగా ప్రకటించాలన్న ముస్లిం నేతల వినతిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ విద్య, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. దేశానికి ఆజాద్ అందించిన సేవలను స్మరించుకున్న సీఎం ప్రాథమిక విద్య నుంచి వర్సిటీ విద్య వరకు ఆజాద్ సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలోని పేద పిల్లలు చదువుకునే పాఠశాలలను నాడు నేడు కింద బాగు చేస్తున్నామని వెల్లడించారు. ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించాలని ముస్లింలు కోరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నప్పుడు సమ్ డిస్ట్రిక్ట్స్ లో ది ఉర్దూ లాంగ్వేజ్ వాజ్ ది సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ సార్. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయింది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉర్దూ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు సార్. ये सोच विचार करेंगे. हाँ सर, जो बोले ये प्रपोजल हमारे सामने अभी बस एक सब्जेक्ट रहेगा सर, पूरे लैंग्वेज नहीं है. ప్రపోజల్ ఏంటి? మైనారిటీ సోదరుల కోసం చేయదగినవన్నీ కూడా చేస్తానే ఉన్నాం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు, హోలీ ల్యాండ్కు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సహాయాన్ని 30,000 నుంచి 60,000 రూపాయలకు పెంచాం. 3 లక్షల లోపు సంవత్సరం ఆదాయం ఉన్న వారికి 60,000, 3 లక్షలు పైబడి ఉన్న వారికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాం. మొత్తంగా కలిపి చూస్తే మన 17 నెలల పాలనలో మన సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీలకు 3,428 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము. అంటే మీ అందరి చల్లని దీవెనల వల్లనే మీ బిడ్డగా చేయగలిగానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో చెప్పినవి, పెండింగ్ లో ఉన్నవి కేవలం 2. ఒకటి వైఎస్ఆర్ పెళ్లి కానుక, రెండోది ఇమాములకు, మౌజుములకు గౌరవ వేతనం పెంచడము, పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడం. రేపు సంవత్సరం నుంచి మన ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాం. వక్ఫ్ బోర్డులు, క్రిస్టియన్ మిషనరీల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. దీనికోసం డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. మేనిఫెస్టోలో మైనార్టీలకు ఇచ్చిన 2 హామీలు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే ఏడాది వాటిని అమలు చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో ఉన్న సిక్కులు, జైనులు, బౌద్ధులను ప్రభుత్వం మైనార్టీలుగా గుర్తించాలని సిక్కు ప్రతినిధి కోరారు. గురుద్వారాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొత్తగా 1732 కరోనా కేసులు బయటపడ్డాయి.
వైరస్ ధాటికి మరో 14 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,47,977కు చేరగా కోవిడ్ కాటుకు ఇప్పటి వరకు 6,828 మంది బలయ్యారు. కరోనా నుంచి మరో 1,761 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,20,000 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 20,915 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీపావళి సంబరాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. బాణాసంచా విక్రయాలపైన కొన్ని ఆంక్షలు విధించింది. కేవలం కాలుష్య రహిత టపాసులు మాత్రమే అమ్మాలని ఆదేశించింది. దీపావళి సామగ్రి విక్రయించే దుకాణాల వద్ద శానిటైజర్ వాడొద్దని సూచించింది. వివేక హత్య కేసు రికార్డులను సీబీఐ అధికారులకు అప్పగించాలని పులివెందుల మేజిస్ట్రేట్ను హైకోర్టు ఆదేశించింది. వివేక హత్య కేసులో అనుమానితులను ప్రశ్నించిన సీబీఐ స్థానికంగా దర్యాప్తు చేసిన పోలీసులను విచారించింది. ఈ నేపథ్యంలో పులివెందుల కోర్టులో ఉన్న రికార్డులు పరిశీలిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావించారు. రికార్డులు కావాలని కోరుతూ పిటిషన్ వేయగా పులివెందుల కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో కేసు రికార్డులను తమకు అప్పగించేలా పులివెందుల మేజిస్ట్రేట్ను ఆదేశించాలంటూ సీబీఐ అధికారులు పిటిషన్ వేయగా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు గ్రాంట్ల కింద రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం బకాయి పడిన 521,60,00,000 రూపాయలను విడుదల చేయాలని లేఖలో కోరారు. 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను ఏపీలోని పురపాలక సంఘాలకు 3,635,80,00,000 రూపాయలను గ్రాంట్లుగా అందించాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసిందని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న పురపాలక గ్రాంట్లను త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. స్వస్థలం చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లిలో ప్రభుత్వ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆ వీర జవాన్ పార్థివ దేహంపై పడి కుటుంబ సభ్యులు రోధించిన తీరు సూపర్లను కలచివేసింది. ఈ నెల 8న జమ్మూ కశ్మీర్ మాచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట జరిగిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం పొందారు. ఆయన పార్థివ దేహం బుధవారం తెల్లవారుజామున స్వస్థలానికి చేరుకుంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి విధుల్లో ఉన్నప్పటి దుస్తులను కుటుంబ సభ్యులకు సైనికాధికారులు అందజేశారు. బంధుమిత్రులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం వ్యవసాయ క్షేత్రం వరకు వందలాది మంది మధ్య అంతిమయాత్ర సాగింది. ప్రభుత్వ సైనిక లాంఛనాల మధ్య అమర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. చితికి నిప్పంటించే ముందు కుటుంబ సభ్యులు రోధించిన తీరు అక్కడి వారందరి హృదయాలను బరివెక్కించింది. వీర జవాన్కు నివాళిగా సైనికులు గాల్లో కాల్పులు జరిపారు. అక్కడున్న వారంతా జై జవాన్ అంటూ నినదించారు.
అమర జవాన్ల కుటుంబాలకు కులాన్ని బట్టి సాయం అందించడం వైకాపా ప్రభుత్వానికే చెల్లిందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. కశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 50 లక్షల రూపాయల సాయం ప్రకటించిన సీఎం పలాస నియోజకవర్గానికి చెందిన బాబురావు కుటుంబానికి ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. కనీసం సంతాప సందేశమైనా పంపకపోవటాన్ని తప్పుబడుతూ సీఎం జగన్కు లేఖ రాశారు. జవాన్ల మరణాల్లోనూ కులాలు చూడటం పతనమే తప్ప మరొకటి కాదన్నారు. బాబురావు కుటుంబానికి ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రకటించినట్టే 50 లక్షల రూపాయల సాయం అందించాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికల్లో భాజపా ఘన విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో విజయోత్సవ సభ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. इस चुनाव में जनता अपना कितना योगदान कर पाएगी, यह भी एक प्रश्नवाचक चिन्ह था. लेकिन बिहार की जनता हो, मध्य प्रदेश की जनता हो, गुजरात की जनता हो, मणिपुर की जनता हो, लद्दाख की जनता हो, तेलंगाना की जनता हो या फिर कर्नाटक की जनता हो, सभी ने एक स्वर से कमल के निशान पर मोहर लगा करके आदरणीय मोदी जी के काम को उन्होंने मोहर लगाई है. ये हम पूरे विश्वास के साथ कह सकते हैं. मित्रों, यह कोरोना का संक्रमण इसने बड़े शक्तिशाली देश को भी, उनके नेतृत्व पर भी प्रश्न खड़े किए. इस कोरोना के संक्रमण ने शक्तिशाली देश के भी स्वास्थ्य व्यवस्थाओं को असहाय देखा. लेकिन प्रधानमंत्री मोदी जी का 130 करोड़ के देश को जो नेतृत्व कोरोना के संक्रमण में मिला और आपने जो टाइमली और बोल्ड डिसीजन लेकर लॉकडाउन लगाया, भारत की 130 करोड़ की जनता का बचाव किया गया, यह हम सब लोग जानते हैं. मित्रों, हमें ध्यान में है कि जिस दिन कोरोना संक्रमण के लिए लॉकडाउन लगा था, उस दिन टेस्टिंग के लिए एक लेबोरेटरी होती थी, नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी पुणे. लॉकडाउन के समय प्रधानमंत्री मोदी जी ने देश को तैयार किया और आज मैं गौरव के साथ कह सकता हूं कि 1650 टेस्टिंग लेबोरेटरीज यहां देश में खड़ी हैं. उस समय एक भी पर्सनल प्रोटेक्शन इक्विपमेंट नहीं बनता था, हम बाहर से मंगवाते थे. आपने उद्यमियों को प्रेरणा दी, उनको खड़ा किया और आज भारत प्रतिदिन 4.5 लाख पर्सनल प्रोटेक्शन इक्विपमेंट बना रहा है. और देश को ही नहीं, दुनिया को अब ये पर्सनल प्रोटेक्शन इक्विपमेंट भारत दे रहा है. उस समय हमारे पास एक वेंटिलेटर बनाने की ताकत नहीं थी, लेकिन मोदी जी ने सबको प्रेरित करके 3 लाख वेंटिलेटर बना करके, भारतीय वेंटिलेटर, देश के लिए भी और बाहर के लिए भी व्यवस्था की है. 150 देशों को दवाई मुहैया कराई, पैरासीटामोल और HCQ. यानी हम सिर्फ भारत की जनता की मोदी जी ने चिंता नहीं की, दुनिया के लोगों की चिंता की गई कोरोना की अवस्था में. ये हमको समझना चाहिए. मित्रों, उसी तरीके से अगर हम जन कल्याण नीतियों को देखें तो जो आपने प्रधानमंत्री गरीब कल्याण पैकेज दिया, ये छोटी घटना नहीं है. और यूएन के सेक्रेटरी जनरल ने भी और WHO के डायरेक्टर जनरल ने भी कहा कि प्राइम मिनिस्टर मोदी जी ने स्वास्थ्य के साथ साथ आर्थिक विषयों के भी निराकरण किया है और लोगों को उसमें अपने साथ शामिल करके उनके बचाव का काम किया. ये गरीब कल्याण पैकेज 1,70,00,000 का 80 करोड़ की जनता को मार्च महीने से लेकर छठ और दिवाली तक 5 किलो चावल, 5 किलो गेहूं या 1 किलो दाल की व्यवस्था की गई ताकि उनका चूल्हा जल सके. 8 करोड़ बहनों को 3 महीने के लिए गैस का सिलेंडर मुफ्त दिया गया ताकि उनका चूल्हा जल सके. 20 करोड़ बहनों के खाते में
सीधा 500 रुपए पहुंचाकर उनके खाने के चूल्हे की व्यवस्था हो सके, इस काम को किया गया। और उसी तरीके से आत्मनिर्भर भारत और आत्मनिर्भर भारत का रूप देखा आत्मनिर्भर बिहार, और बिहार की जनता ने मोदी जी के इस काम के लिए मोहर लगाई। इस बात को हमको समझना चाहिए। ये सीमांचल से लेकर के मखाने का उद्योग से लेकर और पशुपालन का विषय लेकर के और मत्स्य पालन का विषय को लेकर जो आत्मनिर्भर बनाने का काम शुरू किया है, उस पर भी बिहार की जनता ने अपनी मोहर लगाई है। उसी तरीके से पहली बार मोदी जी ने एक बिहार की जनता के सामने जो वायदा किया था 3 साल पहले कि हम 1,25,00,000 करोड़ का पैकेज देंगे, और हम सबको ध्यान में होगा कि मोदी जी ने पाई का हिसाब दिया, 1,25,00,000 और उसके बाद 40,000 करोड़ और बिहार को दिए। ये भी उसमें से निकल करके आया। और रोड का इंफ्रास्ट्रक्चर, उसी तरीके से ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज, उसी तरीके से 11 मेडिकल कॉलेज, उसी तरीके से 54,000 करोड़ रुपए हाईवेज के लिए, 13,000 करोड़ रुपए सड़कों के लिए नया जाल बिछाया गया, और डबल इंजन की सरकार को फिर से बिहार के लोगों ने मोहर लगाई। और जो मोदी जी ने खर्च यहां से भेजा, वो नीतीश कुमार जी ने वहां लगाने का प्रयास किया। इसलिए मित्रों, यह चुनाव जन कल्याण नीतियों को मोदी जी ने जिस तरीके से आगे बढ़ाया और बिहार की जनता में गुंडा राज के बजाय विकास राज को पसंद किया, इसको भी हमको ध्यान में रखना चाहिए। और इसलिए विकास की नई बहार के लिए आशाओं के साथ, आकांक्षाओं के साथ बिहार की जनता ने भी और देश के उपचुनाव की जनता ने भी अपने मोहर लगाई और भारतीय जनता पार्टी को चुना है। मैं अपनी ओर से और अपने सभी साथियों की ओर से मैं यहां बताना चाहता हूं, कुछ ही दिन पहले लद्दाख के ऑटोनॉमस हिल डेवलपमेंट काउंसिल का चुनाव हुआ, वहां भी भारतीय जनता पार्टी जीत करके आई। धारा 370 भी वहां मोहर लगी और यूनियन टेरिटरी लद्दाख ने भी अपना पूरा योगदान किया। इसलिए मित्रों, भारतीय जनता पार्टी आदरणीय मोदी जी के नेतृत्व में चुनाव पर चुनाव जीतती गई है, और चुनाव जीतने के साथ साथ लोगों के कल्याणकारी नीतियों को जो उन्होंने आगे बढ़ाया है, उस पर जनता ने विश्वास व्यक्त किया है। इस बार का चुनाव बिहार में हमें देखने को मिला किस तरीके से चुनाव को सच्चाई को दबा करके, गलत बातों को आगे ला करके वहां की जनता को गुमराह करने की कोशिश की गई। लेकिन वहां की जनता ने बाहुबल को नकार दिया और विकास बल को मोहर लगाई। उन्होंने लूट राज को नकार दिया और डीबीटी राज को मोहर लगाई। उन्होंने लालटेन युग को नकार दिया और एलईडी युग का मोदी जी का उसको उन्होंने स्वीकार किया। इसलिए मित्रों, मैं आपके और प्रधानमंत्री जी के बीच में ज्यादा देर नहीं रहूंगा। हम सब लोग उनकी बातों को सुनने के लिए आतुर हैं, तत्पर हैं, और उनको मैं विश्वास दिलाना चाहता हूं कि भारतीय जनता पार्टी, अभी मैं सिर्फ संक्रमण काल में ही आपने जो हम लोग को दिशा दी, सेवा ही संगठन है। भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता, जब सारा देश लॉकडाउन था, जब सारी पार्टियां लॉकडाउन थी, तब आपने भारतीय जनता पार्टी को प्रेरणा दी, और सबसे बड़ी पार्टी के कार्यकर्ता, एक एक कार्यकर्ता लग करके हम लोगों ने कोरोना संक्रमण में सेवा ही संगठन पे काम किया। मैं आपको विश्वास दिलाता हूं आदरणीय प्रधानमंत्री जी, जिस रुचि के साथ आप देश की सेवा कर रहे हैं, जिस मेहनत के साथ, और पार्टी को भी आप दृष्टि और दिशा दे रहे हैं, मैं पार्टी की ओर से आपको विश्वास दिलाना चाहता हूं कि पार्टी का एक एक कार्यकर्ता जो यहां उपस्थित है और जो चैनल से भी इस बात को सुन रहा है, एक एक कार्यकर्ता आपके बताए रास्ते पर चलकर भारत के उज्जवल भविष्य के लिए आपके नेतृत्व में आगे बढ़ेगा। इस बात का हम आपको विश्वास दिलाते हैं। मित्रों, बिहार के चुनाव में एक बात बहुत आई, काबा काबा काबा, और उसमें से निकला ई बा, बिहार में ई बा। और सबसे बड़ी बात यह आई कि बिहार के चुनाव में विकास बा,
और विकास के साथ विकास को वोट बा और लूट को और गुंडाराज को चोट बा, ये भी हमको समझना चाहिए। आपने हमारी बात सुनी, आपका धन्यवाद। मैं इन्हीं शब्दों के साथ आपको विश्वास दिलाता हूं कि इसी तरीके से पार्टी को आगे बढ़ाने में हम सब लोग करोड़ों कार्यकर्ता मिल करके आपकी बताए रास्ते पर चलेंगे। बहुत बहुत धन्यवाद। जय भारत,